మిత్రులందరికీ నమస్కారం. మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద 2 నెలలు దాదాపుగా కావస్తా ఉంది. మా పాలనకు బీఆర్ఎస్ పార్టీ పాలనకు తేడా ఏంది అనేది అన్ని రంగాల్లో కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. కేవలం కేటీఆర్కు కల్వకుంట్ల కుటుంబానికి తప్ప మొత్తం తెలంగాణ ప్రజానీకానికి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నారన్న విషయం ఈరోజు దాదాపుగా 11,000 గ్రామాల్లో గ్రామ సభలు జరిగినాయి. ప్రజలకు ఏం కావాలనో 4 పథకాలు ఏవైతే మేము అనౌన్స్ ఇవ్వబోతా ఉన్నామో వాటి గురించి సమాచారాన్ని వడపోసి తీసుకున్నాం. అనేక మార్గాల ద్వారా మళ్ళీ గ్రామానికి వెళ్ళి అధికారులు అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఈరోజు భారతదేశమే ఆశ్చర్యానికి గురైతా ఉంది. దావోస్లో తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి 1,78,000 కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగినాయి. చాలా మంది భ్రమపడతా ఉంటారు, కేటీఆర్ చాలా పోటుగాడు, మొనగాడు, ఏమో చేసిండు హైదరాబాద్ను, ఏమో చేసిండు తెలంగాణ. వాళ్ళు ట్విట్టర్లలో పోటుగాళ్ళు, మొనగాళ్ళు. ఈ రోజు స్పష్టంగా 2018 నుంచి 2023 దాకా వాళ్ళు తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 25,000 కోట్ల 750 రూపాయలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చింది, మేము 2 పర్యాయాలు మా ముఖ్యమంత్రి గారు దావోస్కు పోయిండ్రు. ఈ రోజు సంవత్సరం 2 నెలల్లో గత సంవత్సరంది ఈ సంవత్సరంది కలుపుకుంటే 2,19,182 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మేము తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఎక్కడ 25,000? 9 సంవత్సరాల్లో ఎక్కడ 25,000? 2 సంవత్సరాల్లో ఎక్కడ 2,20,000? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. విదేశీ యానాల పేరు మీద మిత్ర బృందాన్ని వేసుకొని విహారయాత్రకు కేటీఆర్ పోయేది. ఎన్నిసార్లు విదేశీ యాత్ర చేసిండు కేటీఆర్, మరి ఎందుకో రాలేదు ఇన్వెస్ట్మెంట్? అంటే ఇక్కడ దోచుకున్న డబ్బును దాచుకోవడానికి విదేశీ యానం పోయిందని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు. మొదటిసారి దావోస్ పోయినప్పుడు పేడ్ వారియర్ సోషల్ మీడియా బీఆర్ఎస్ ఎన్నో తప్పుడు రాతలు రాసింది. అయినా సరే 40,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాం. అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా గ్రౌండింగ్ అవుతుండే. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే, మహారాష్ట్ర కంటే ఎక్కువగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తున్నారు అంటే, ఇక్కడ ఈ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా, నిజాయితీగా మా ప్రజలకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టేయాలి, మా ప్రజలకు ఉద్యోగాల కల్పన జరగాలి అని ఒక నిజాయితీతో కూడిన ఆకాంక్ష మాలో ఉన్నది కాబట్టి మా ప్రభుత్వంలో అది అర్థం చేసుకున్నారు కాబట్టి వచ్చింది. ఇంగ్లీష్ లో మాట్లాడి ఫ్యాషనబుల్ గా డ్రెస్లు వేసుకొని లెఫ్ట్ రైట్ హ్యాండ్సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్లు రావు. మా శ్రీధర్ బాబు గారు, మా రేవంత్ రెడ్డి గారు 24 గంటలు ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం తప్పిస్తున్నారు కాబట్టి అటువంటి